హలో మామ, ఇక్కడ కనపడుతున్న విగ్రహాల సంగతి ఏందా అని చెప్పి అనుకుంటున్నారా? చెప్తా ఈ వీడియో మొత్తం చూద్దరు కానీ దీనికి పెద్ద చరిత్ర ఉంది. అది ఏందో కూడా చూడాలంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి. ఒకప్పటి పురాతన కాలంలో మన మానవ జాతికి సంబంధించిన వంట పాత్రలు కానీ, నీరు తాగడానికి కానీ ఈ పాత్రలనే ఉపయోగించారు. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. మేడారంలో చూడదగిన ప్రదేశం అంటే సమ్మక్క సారక్క గద్దెలు. అదొక ప్రత్యేకత, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మేడారంలో ప్రతి ఒక్కరికి కూడా పురాతన కాలం నాటి విషయాలను అక్కడికి వచ్చే భక్తులకు తెలియజేయడం కోసం ఒక పెద్ద మ్యూజియాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని మీకు తెలుసా? మేడారం వెళ్ళారు కానీ సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్నారు, ఓకే. కానీ అక్కడ ఉన్న అతిపెద్ద మ్యూజియంలో ఎప్పుడో పురాతన కాలం నాటిలో అప్పట్లో వాడిన కొన్ని వస్తువులను భద్రపరిచి అక్కడికి వెళ్ళే భక్తులకి చూపెట్టడం కోసం పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఒక మ్యూజియాన్ని కట్టించి మన కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీకు అన్నీ కూడా వివరిస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. హలో మామ, ఇదిగో చూసారా కనపడేది మనకి మేడారం గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే నేను మేడారం వచ్చాను అంటే తప్పనిసరిగా సమ్మక్క సారక్క తల్లులను దర్శనం చేసుకొని మిగతా ఏ పని అయినా కానీ తర్వాతనే మనం నిర్వహించుకుందాం అనమాట. ప్రజెంట్ అయితే నేను సమ్మక్క గద్దె దగ్గర ఉన్నా. ఇక్కడ మీకు కనపడే మొత్తం వాతావరణం కూడా మేడారం అనమాట. అంటే ఇప్పటికీ కూడా మనకి మేడారంలో ఇలాంటి హడావుడే ఉంటుంది. ఎందుకంటే అది నిత్య కళ్యాణం టైం అనమాట. సూపర్, జనాలు మాత్రం బాగుంటారు. చూసుకోండి మ్యూజియం. ప్రస్తుతం మనం మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఆ మ్యూజియం పేరే ట్రైబల్ మ్యూజియం అనమాట. ఇక్కడ చాలా పెద్దదన్నమాట. చుట్టూ ఇట్లా వెళ్ళి మనం రౌండ్ తిరిగామంటే అట్ట తిరిగి వస్తామన్నమాట. మనకి బంగారం అనేది తులాభారం అంటారు కదా, అలా ఆ టైపులో అక్కడ చూశారు కదా విగ్రహం మీరు. మేడారం అనేది ఇక్కడ మనకి ఎలా ఉండేది, దాని సంగతి ఏందని చెప్పి తెలపడం కోసం ఒక గుట్ట ప్రాంతాన్ని ఇక్కడ ఒక విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనపడేదేమో తులాభారం అన్నమాట. మనం బంగారం అంటాం కదా బెల్లాన్ని. ఇక మీకు మిగతా విషయాలన్నీ కూడా వివరించడానికి నేను ఇంకా లోపలికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అయ్యా. ఒకప్పుడు పురాతన కాలంలో అసలుకి మానవులకి ఇలాంటి ఏదైనా కానీ ఏమి లేవు. అన్నీ కూడా చేతులతో తయారు చేసుకోవడం, లేకపోతే చెట్ల ద్వారా అడవిలో దొరికే వాటితోటి ఉపయోగించుకొని చేసుకుని ఉండడం అనమాట. ప్రస్తుతం చూడండి మా ఒకసారి మొత్తం కూడా గ్లాస్ సెట్టింగ్లో పెట్టారనమాట. అసలుకి నేనే ఆశ్చర్యపోయానంటే ఒకప్పటి ఇన్ని వస్తువులను మన వాళ్ళు వాడారంటే అసలు నేను అదే అనుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగింది. ఏ షాపులో పడితే ఆ షాపులో అన్నీ ఉంటున్నాయి. అవసరమైతే ఆన్లైన్లో కూడా మనం తెచ్చుకుంటున్నాం. కానీ ఒకప్పటి ప్రజలు అసలు ఈ అడవిలో ఎలా ఉన్నారో, అసలు ఏం వాడారో కూడా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మేడారం వెళ్తే మీరు ఎవ్వరు కూడా మిస్ కాకండి. ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళండి. ఒకసారి చూడండి మామ, ఒకప్పటి పాత్రలు అన్నమాట ఇవన్నీ. పాత్రలు, అప్పటి వస్తువులు, బుట్టలు లోపల అతి ముఖ్యమైన కాబట్టి ఇక లోపల పెట్టారు. చాలా పురాతన కాలం నాటి అనమాట. అంటే మనకి కొన్ని వస్తువులు చూసినట్టు అనిపిస్తాయి, కాకపోతే అవి తయారైనవి ఎప్పుడు ఏందని చెప్పేసి అవి కూడా చూసుకోవాలి మనం. ఒకసారి మీకు లోపల తాళ్ళు, ఉట్లు, అంటే మా తాళ్ళు కానీ ఉట్లు అనమాట. ఇవి పల్లెటూరులో దాదాపు ఇప్పటికీ ఉట్లు అనేటివి ఉంటాయి. అప్పటి కాలం నాటి ఇవి అన్నమాట కనబడేవి మొత్తం. కానీ చాలా ఉన్నారు. లోపలికి వెళ్ళి మనం ట్రై చేసి ఒక దగ్గర నుంచి ఎంటర్ అయినాం అనుకో, మళ్ళీ ఇంకో వేరే ఎగ్జిట్ కావడానికి బయటికి రావాలంటే ఒక పావుగంట పట్టిద్ది అనమాట. పావుగంట దాదాపు 20 నిమిషాలు పట్టిద్ది. అప్పటి కొడవలు చూడండి ఒకసారి. అప్పటి కొడవలకి ఇప్పటి కొడవలకి చాలా తేడా ఉన్నాయి. అక్కడ పక్కన వాటి పేర్లు కూడా ఉన్నాయి మామ, ఒకసారి చూడండి మామ. ఏంటి అసలు వాటి ప్రత్యేకత ఏంటి, వాటిని ఏమంటారో కూడా పక్కన ఏర్పాటు చేశారు. ఆ కాలం నాటి వస్తువులు చూడండి. నాకు కూడా ఇదేందో విచిత్రంగా అనిపించింది. అవును, ఇక్కడ మీకు చాలా చూడాలి, చాలా ఉన్నాయి చూసేటి. గండ్రగొడ్డలి అంట మామ. గండ్రగొడ్డలి చూసారు ఎప్పుడన్నా? గండ్రగొడ్డలి చాలా ఉన్నాయి. బాడీ షాట్, పిల్లంబులు అనమాట. అప్పట్లో వాళ్ళు వేటలకు సంబంధించిన ఉపయోగించినవి అనమాట. ఇది కౌజుచ్చు.
అడవి ప్రాంతంలో జీవించాలంటే, జీవనం సాగించాలంటే తప్పనిసరిగా వేట అనేది చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఉపయోగించిన వాటిని ఇక్కడ వాళ్ళు చూపెట్టారు. ఇది మాపు, తుప్పికొమ్ము మామ. చాలా రియల్గా చూశాను నేను. ఎప్పుడు మనం అక్కడక్కడ చెక్కతో చేసినవి ఉంటాయి కానీ ఇది రియాలిటీ అనమాట. దుప్పికొమ్మ చూసారా ఎప్పటికో ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది అది. అవును, చాలా స్ట్రాంగ్ అనమాట. గోడకు అంటించారు. కొమ్ము చూడండి ఎంత గట్టిగా ఉందో, చాలా పెద్దగా ఉంది, గట్టిగా ఉంది. ఇది వచ్చేసి వల, దాని పక్కన అంటే చేపలు పట్టడంలో ఉపయోగించేటి వల. దాని తర్వాత దీన్ని ఏమంటారో తెలియదు. ఆనాటి కాలం నాటి మరికొన్ని వస్తువులు అనమాట ఇవన్నీ. ఒక్కసారి చూడండి మా అన్నీ లుక్ వేయండి ఒకసారి. ఈ కుండ, ఇవైతే మట్టి పాత్రలు, మొత్తం మట్టి పాత్రలే. ఆ కాలంలో మట్టి పాత్రలు ఇవన్నీ. అప్పట్లో ఇవన్నీ ఏం లేవు కదా మనకి, తర్వాత వచ్చినాయి. అప్పట్లో మొత్తం మట్టి పాత్రలే. పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి గ్లాసులల్లో, ఇవన్నీ ఉపయోగించారు అన్నమాట అప్పట్లో. ఇక్కడ ఏదో ఉన్నాయి, ఇవన్నీ కర్రలు సిరలు, చాలా ఖుషిగా ఉన్నాయి. కొమ్ములు కూడా మామూలు లేవు. గిల్లికాయ భలేగా ఉన్నాయి, కొత్త కొత్త పేర్లు ఉన్నాయి. కానీ చాలా నేను అట్లా తెలుసుకొని నేను కూడా వెళ్ళాను. చూసినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఎప్పుడు చూస్తానులే కానీ ఇట్లాంటి పురాతన వస్తువులు చూసినప్పుడే ఒక్కోసారి మనకి థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ కాలంలో ఇలాంటి వస్తువులు వాడారా, ఇలా వాటితోటి జీవనం సాగించారని చెప్పేసి మనకు కూడా అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను కూడా ప్రత్యేకంగా వాటిని చూడడానికే వెళ్ళా. ఇంకేమైనా నగలు, నగల గది అంట. ఒకసారి చూద్దాం రాండి అయ్యా. నగల గది అంటే కదా, చూద్దాం. నగల గది ఉందండి ఇక్కడ, ఒకసారి లోపల రండి. నగల గదిలో చాలా భద్రంగా గ్లాస్ సెట్టింగ్లో పెట్టారు. సీసీ కెమెరాలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఏంది ఇది, మనిషి పవిత్ర అందెలు, అందెల సప్పుడు అని మనం సినిమాలలో మువ్వల సప్పుడు, అందెల సప్పుడు, దండ కడియాలని అంటూ ఉంటాం కదా సినిమాల పాటలలో. ఇగో చూడండి ఒకసారి, దండ కడియాలంట. పురాతన కాలంలో దండ కడియాలనేటి పవిత్ర అందెలు. పవిత్ర అందెలు అంటే అసలుకి ఒకప్పటి కాలంలో ఇవి ప్రత్యేకం అన్నమాట, కాళ్ళ కడియాలు. అప్పట్లో కూడా మామ అడవిలో నివసించే వాళ్ళు కూడా ఒక విధంగా వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైన గుర్తింపులు ఉండేవి అనమాట. పలానా కడియాలు కానీ, వాళ్ళకి ముక్కుకు సంబంధించి ముక్కు పుడక కానీ, మెడలో ఏదన్నా ధరిస్తేనే వాళ్ళ సంబంధించిన వాళ్ళ మనిషిగా గుర్తించే వాళ్ళట. అంటే నాకు తెలుసుకుంటే అలాంటివన్నీ వాళ్ళు ఇక్కడ మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క సంబంధించి వాళ్ళ మనుషులలో ఇలాంటివన్నీ పెట్టుకున్నారట. ట్రంకు పెట్టె, ఒకప్పటి ట్రంకు పెట్టేది. అవును, నల్ల గడ్డలు, జీడి గింజలు, ఇవన్నీ కూడా మనకి అడవిలో దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ అడవిలో పాటు ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా వాటి క్రమేణా మనకి తర్వాత వాటి ఉపయోగం ఏందని మనకి అప్పటి నుంచే మనకి వాడుకలోకి వచ్చినాయి అన్నమాట. లేకపోతే మనకే ఆడ తెలుసు ఇవన్నీ కూడా ఏదో ఉంది ఇక్కడ. మనకి ఏంటంటే మేడారంకి వెళ్తే ఏ దారి నుంచి పోతే ఏమొస్తుంది అని చెప్పేసి ఒకటి తెలిపేది ఒకటి ఉంది. ఇది కూడా మామూలు సూపర్. ఇదొక్కటి నేను బయటకు వచ్చాను. ఇదొక్కటి మాత్రం ఇక్కడ మనకి ఫోటో దిగడానికి ఇది ఒకటి ఏర్పాటు చేశారు, ఇక్కడ దిగొచ్చు. ఇక అసలైన ఘట్టం ఇక్కడ ఉందమ్మా, రాండి. సమ్మక్కకి పెళ్లినాటి సందర్భంగా ఏర్పాటు చేసిన గుర్తుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. సేమ్ అసలు నిజంగా మనుషుల లెక్కనే ఉంటుంది అన్నమాట. సమ్మక్క తల్లి ఒక వ్యక్తికి పాము గరిస్తే తన పెళ్లి రోజంట వెళ్ళి ముందు ఆ వ్యక్తికి నాటు మందు అందించి ఆ విషాన్ని విరుగుడు చేసిన తర్వాతనే మళ్ళీ పెళ్లికాడికి వెళ్ళిందంట. అది కూడా ఇప్పటికీ మనకు అందరికి కూడా కళ్ళకు కనపడినట్లు అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక తర్వాత వచ్చేసి ఇక పెళ్లి కాడ పెళ్లిపెట్టెల మీద కూర్చుంది. పెళ్ళి సంబంధించి తాళి కట్టించుకునే సమయం అన్నమాట ఇది. ఇక్కడ ఈ ఘట్టం ఇది. ఇంకొంచెం ముందుకెళ్తే ఏముందంటే ఇది సమ్మక్క చిన్ననాటి టైంలోనే చాలా విచిత్రమైన ముందుగా మాట్లాడడం, ఇది ఉయ్యాలన్నమాట సమ్మక్క తల్లి టైంలో. సమ్మక్క తల్లి ఏంటంటే
అన్నిట్లో కూడా చాలా ముందు అనమాట. మాటలు కూడా మంచిగా మాటలు మాట్లాడడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అందరికి కూడా ఆశ్చర్యంగా అనిపించేది అనమాట. మామ సరే ఉంటా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్.